నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు S9 టీవీ. నేను మీ స్వర్ణ. రామకృష్ణ పరమహంస అనుభవించిన కొన్ని ముఖ్యమైన లీలలు, దివ్యమైన అనుభవాలు మనం తెలుసుకుందాం. రామకృష్ణ పరమహంస తరచుగా భావసమాధి స్థితిలోకి వెళ్ళేవారు. ఈ స్థితిలో ఆయన బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి దైవంతో ఏకమయ్యేవారు. ఆయన శరీరం నిశ్చలంగా ఉండేది, శ్వాస మందగించేది మరియు ఆయన ముఖంలో దివ్యమైన కాంతి కనిపించేది. ఈ సమాధి అనుభవాలలో ఆయన వివిధ దేవతా స్వరూపాలను దర్శించేవారు మరియు ఆధ్యాత్మిక రహస్యాలను గ్రహించేవారు. రామకృష్ణ పరమహంస కాళీమాతను తన ప్రధాన ఆరాధ్య దేవతగా భావించేవారు. ఆయనకు అనేక సార్లు కాళీమాత ప్రత్యక్షంగా దర్శనమిచ్చినట్లు చెబుతారు. ఒక్కసారి ఆయన కాళీమాత విగ్రహంలో ఒక చిన్న అమ్మాయిని చూశారని, ఆమె నవ్వుతూ ఆయనకు ఆహారం తినిపించిందని ఆయన స్వయంగా చెప్పారు. ఈ దర్శనాలు ఆయన విశ్వాసాన్ని మరింత బలపరిచాయి. రామకృష్ణ పరమహంస అన్ని మతాలు ఒకే సత్యాన్ని చేరుకునే వేరు వేరు మార్గాలని విశ్వసించారు. దీనిని నిరూపించడానికి ఆయన కొంతకాలం ఇస్లాం మరియు క్రైస్తవ మతాల ప్రకారం సాధన చేశారు. ఈ సాధనాల సమయంలో ఆయనకు ఆయా మతాల యొక్క దివ్యమైన అనుభవాలు కలిగాయని ఆయన శిష్యులు చెబుతారు. ఆయన అల్లా మరియు జీసస్లను దర్శించినట్లు కూడా పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస భైరవి బ్రాహ్మిణి అనే తాంత్రిక సాధ్వి మరియు తోతాపురి అనే వేదాంత గురువుల నుండి శిక్షణ పొందారు. భైరవి బ్రాహ్మిణి ఆయనకు తంత్రశాస్త్రంలోని వివిధ సాధన మార్గాలను నేర్పించారు. తోతాపురి ఆయనకు అద్వైత వేదాంతాన్ని బోధించి నిర్వకల్ప సమాధి స్థితిని అనుభవించేలా చేశారు. ఈ గురువుల ద్వారా ఆయన పొందిన జ్ఞానం ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో కీలకమైనది. రామకృష్ణ పరమహంస తన శిష్యులతో అనేక లీలలను పంచుకున్నారు. ఆయన వారికి సరళమైన కథలు మరియు ఉపమానాల ద్వారా ఆధ్యాత్మిక విషయాలను బోధించేవారు. వారి సందేహాలని నివృత్తి చేసేవారు మరియు వారిని సరైన మార్గంలో నడిపించేవారు. నరేంద్రనాథ్ దత్త తర్వాత స్వామి వివేకానందగా ప్రసిద్ధి చెందారు. ఇలా ముఖ్యమైన శిష్యులను ఆయన తన దివ్యమైన జ్ఞానంతో ప్రభావితం చేశారు. రామకృష్ణ పరమహంస యొక్క జీవితం అనేక అద్భుత సంఘటనలతో నిండి ఉంది. ఆయన మాటలు మరియు స్పర్శతో ప్రజల బాధలు తొలగిపోయేవని ఆయన భక్తులు విశ్వసిస్తారు. ఆయనలో ఒక ప్రత్యేకమైన దివ్యతత్వం ఉండేదని, అది అందరినీ ఆకర్షించేదని చెబుతారు. ఈ లీలలు రామకృష్ణ పరమహంస యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని మరియు ఆయన దివ్యమైన స్వభావాన్ని తెలియజేస్తాయి. ఆయన జీవితం ఒక అద్భుతం మరియు అనేక మందికి స్ఫూర్తినిస్తుంది.